నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనం వెన్ను సమస్య స్పాండిలోసిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ జరిగేటువంటి సమస్య. స్పైన్లో మనకు 33 రకాల వెన్ను పూసలు ఉంటాయి. ఇవి వేర్ అండ్ టేర్ అవ్వడము, ఇంజరీస్ అవ్వడం కానీ, లేదా సరైన పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, డిస్క్ బల్జ్ అవ్వడం, లేదా డిస్క్ హెర్నియేషన్ జరగడం, లేదా ఇంజరీస్ అయినప్పుడు అక్కడ పూర్తిగా స్టిఫ్నెస్ జరిగి స్పైన్లో కదలికలు తగ్గిపోవడం, మజిల్ యొక్క స్టిఫ్నెస్ రావడం, ఇలాంటి లక్షణాలు మనం గమనిస్తుంటాం. జనరల్గా ఇలాంటి పేషెంట్స్లో మనము జనరల్గా ఈ మధ్యకాలంలో నడుము నొప్పి అనడం కానీ, మెడ నొప్పి అనడం కానీ, లేదా ఎక్కువగా కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, చేతులు తిమ్మిళ్ళు రావడం, తల తిరగడం, ఇలాంటి లక్షణాలు జనరల్గా పేషెంట్స్లో మనం గమనిస్తున్నాం. వెన్నుపూసలలో ఈ సమస్యలు రావడానికి జనరల్గా సరైనటువంటి పోషకాహార లోపము, అంటే వైటమిన్ డి, కాల్షియం ఇలాంటివి లోపించడం ద్వారా బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గి ఉండడం వల్ల మనకు తొందరగా ఇన్ఫ్లమేషన్ లేదా డీజనరేషన్ జరిగేదానికి అవకాశం ఉంది. దీంతో పాటు మనకు మెకానికల్ కాజెస్, అంటే సరైనటువంటి పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవడం, అంటే కూర్చునే విధానంలో కానీ, నిలబడుకునే విధానంలో కానీ, వంగి ఏదైనా వస్తువులు ఎత్తడంలో కానివ్వండి. సో ఈ వెన్నుపూస మీద ఎక్కువగా ప్రెషర్ పడడం ద్వారా మనకు ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు మెడ భాగంలో, అంటే సర్వైకల్ రీజన్లో మనం ఎక్కువగా ఈ సమస్యను చూస్తే నెక్ పెయిన్ లేదా మెడ నొప్పి లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం. ఇదే మనకు నడుము దగ్గర ఉన్నటువంటి వెన్నుపూసల్లో మార్పులు లేదా నడుము ఎక్కువగా కదలికల్లో మార్పులు ఉండడం గమనిస్తే అది లంబార్ స్పాండిలోసిస్ లేదా మనకు బ్యాక్ పెయిన్, జనరల్ బ్యాక్ పెయిన్ అని కూడా అనుకుంటాం. సో దీనికి హోమియో చికిత్సా విధానాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మంచి మందులు తీసుకోవడం ద్వారా సిమ్టమ్స్ను గమనించి, పేషెంట్ యొక్క లక్షణాలను గమనించి మనము హోమియో రెమెడీస్ ఇవ్వడం ద్వారా వీరికి మనము శాశ్వత నివారణ కలిగించవచ్చు. సో జనరల్గా మనకు హోమియో ట్రీట్మెంట్స్లో రస్టాక్స్ 200, ఏస్కులస్, బ్రయోనియా 200 మరియు క్యాల్కేరియా పాస్, ఆర్నికా 200, వెల్లిస్పర్, మెగ్నీషియం ఫాస్ఫరికం, హైపరికం 200 మరియు దీంతో పాటు క్యాల్కేరియా, మ్యూర్, ఇవి కాకుండా ఆర్నికా ఇంజరీస్ ఏదైనా పూర్తిగా జరిగినప్పుడు ఆర్నికా అనేటువంటి మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్ను సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెన్ను సమస్యలు జనరల్గా సరైనటువంటి పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మనం ఎక్కువగా గమనిస్తుంటాము, లేదా బోన్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడం. వీరు సరైనటువంటి పోస్చర్, అంటే కూర్చునే విధానంలో, వంగడంలో కానీ, బరువులు ఎత్తడంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ మరియు సరైనటువంటి పోషకాలు, అంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు వైటమిన్ డి ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా స్పైన్ అనేది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేసేటువంటి మజిల్స్ కూడా స్ట్రెంగ్త్గా ఉంటాయి. దీన్ని వల్ల మనకు స్పైన్ నుంచి తొందరగా మనము ఇలాంటి స్పాండిలోసిస్ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. దీంతోపాటు సరైనటువంటి హోమియో మందులు వాడటం ద్వారా కూడా మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ ట్రీట్మెంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.